నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమై టీవీ. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కేసీఆర్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నట్టు ఎందుకు నటిస్తున్నాడో ఎవరికి అర్థం కావటం లేదు. కేసీఆర్ మాటల్లో కవిత ఊసే లేదు. కేసీఆర్ మాటల్లో కేటీఆర్ చింత లేదు. ఆశ్చర్యకరంగా కేసీఆర్ మాటల్లో ఎలక్షను, అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు, రైతుల యొక్క ఆవేదన, తన పాలన, ఈ విషయాలే తప్ప తనపై జరుగుతున్న దాడులు, తన ఫ్యామిలీ మెంబర్స్పై జరుగుతున్న ప్రతి దాడులపై ఆయన ఏ స్పష్టత, ఏ రకంగానూ స్టేట్మెంట్స్ ఇస్తలేడు. ఇది కేసీఆర్ అవలంబిస్తున్న డైవర్జన్ అంటే టాక్టిక్స్. కవిత లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో ఏం జరుగుతుందో కేసీఆర్కి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. కవితపై జరిగే పరిణామాలకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడు. కేసీఆర్ భయం ఏముందంటే కేటీఆర్ ఇలాంటి పరిణామాలు జరిగితే తట్టుకోలేడు అని కేసీఆర్కి స్పష్టంగా తెలుసు. కనుక కవితను ఇగ్నోర్ చేసి తన కాన్సన్ట్రేషన్ కేటీఆర్పై పెట్టాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే కేసీఆర్ ఈ ఇద్దరిపై జరిగే దాడులను పక్కకు పెట్టి రాజకీయంగా యాక్టివ్గా తయారయ్యాడు. అసలు ఇలా కేసీఆర్ ఎందుకు చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, కేసీఆర్ తాను రాజకీయంగా ఇంకా పోటీ ఇవ్వగలను అంటే తాను ఒక్కడే ఎవరి సహాయం లేకుండా బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఉనికి కాపాడగలను అని ప్రూవ్ చేయడానికే ఇప్పుడు ఎలక్షన్లో అభ్యర్థులు లేకున్నా వెతికి మరీ పోటీకి పెట్టి తన వంతు సహాయం వారికి అందించి, అంటే రేసులో తన గుర్రం కూడా పార్టిసిపేట్ చేస్తుంది అనే భావన జనాల్లోకి తీసుకుపోవడానికి ఆయన కష్టపడుతూనే ఉన్నాడు. కానీ ఈ పరిణామాలు ఏవి ఆయనకు ఇప్పుడు సహాయకరంగా మారవు అని ఆయనకు కూడా తెలుసు. కానీ రాజకీయ ఉనికి కోల్పోతే ఆయనపై ఎదురు దాడులు తీవ్రంగా ఉంటాయి. బీఆర్ఎస్ ఈ ఎలక్షన్లో 2 సీట్లు గెలిచినా తన ఉనికి కాపాడుకున్నట్టే అని కేసీఆర్కి గట్టి నమ్మకం ఉంది. అందుకోసము 600 అయినా ఒక 2 సీట్లు గెలుచుకుంటే రాజకీయంగా తన ప్రభావం ఇంకా రాష్ట్రంపై ఉంది అని చెప్పకనే చెప్పొచ్చు అనే కేసీఆర్ స్ట్రాటజీని మనం గుర్తించాలి. కవిత మరియు కేటీఆర్ పీకల్లోతు ప్రాబ్లమ్స్తో ఎదుర్కొన్నారు. మనం గమనించవలసిన విషయం ఏమంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైరెక్ట్ కేసీఆర్ మేడకు చుట్టుకుంటుంది. కేసీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణలో సానుభూతి పరున్నారు, సానుభూతి దొరుకుతుంది. కానీ విడ్డూరం ఏమంటే ఆయన 2 పిల్లలకు ఈ రకమైన సానుభూతి లభించదు అని కేసీఆర్ కూడా తెలుసు. కనుక తాను అరెస్ట్ కాకముందే రాజకీయంగా కొన్ని సర్దుబాట్లు చేసుకుని తాను అరెస్ట్ అయినా దాన్ని ఏదో ఒక రకంగా రాజకీయ పరంగా ఒత్తిడి పెంచి ఈ ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కచ్చు అనే ఒక ఆశలో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్కి ఒక బలమైన నమ్మకం ఉంది. ఈసారి ఆయనపై పెట్టిన కేసులు గ్యారంటీగా ప్రూవ్ అవుతాయి. రాజకీయంగా ఆయన ఎదుర్కోవాల్సిన 2 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ 2 ప్రత్యర్థులే.
కావున తప్పించుకునే అంటే వెసులుబాటు లేదు గనక తన వంతు రాజకీయ ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ చదరంగంలో కేసీఆర్ ఒక పావుగానన్నా మిగులుతాడా లేదా అని మనము వేచి చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైమ్ టీవీపై కొత్త వీడియోస్ లోడ్ అవుతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియో కోసం వెయిట్ చేయండి. నమస్కారం.